మరి తండ్రిని అనుసరించడానికి సదా ఒక్కటే ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. నేనొక ఆత్మ ఈ శరీరంలో నివసిస్తున్నాను. ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయాలి. ఏ విధంగా బాబా మనకి ఎన్నో ఖజానాలు ఇచ్చారు. ఆ ఖజానా సేవ కోసం మీరు ఉపయోగించాలి. బాబా అయితే ఇచ్చారు కదా, మరి నేను దాని రిటర్న్ ప్రపంచానికి ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు మనం బాబా దగ్గరికి స్నేహం అనే విమానంలో చేరుకున్నాం. బాప్దాదా ఇచ్చే వరదానం, గారాబాల పిల్లలు సదా సంతుష్టమనిగా ఉండండి. విశ్వంలో సంతుష్టత అనే లైట్ని వ్యాపింపచేయండి. సో బాప్దాదా శుభ భావన శుభ కామన అనే మంత్రాన్ని ఇచ్చారు కదా. ఈ మంత్రాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. వ్యర్థ సంకల్పాలు అనేవి ఆగిపోతాయి. నలువైపులా అతీతమైన పిల్లలు, బాబాకి ప్రియమైన పిల్లలు. ఇదే వైబ్రేషన్స్ వాయుమండలాన్ని మీరు వ్యాపింపచేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తారు, వారి మిస్టేక్ని కరెక్ట్ చేసే ప్రాసెస్లో మీరు వారిని హర్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో డిఫరెన్స్ ఏంటి? వారు క్రోధం చూపించిన వాళ్ళు అవుతారు, మీరు క్రోధం చూపించిన వాళ్ళు అవుతారు కదా. సో అందుకని బాబా ఇవాళ అందరికీ హోంవర్క్ ఏమి ఇస్తున్నారు? మీ నోటి నుండి వచ్చే మాటలు ఎలా ఉండాలంటే పుష్పాల వర్షం కురిపించినట్టు ఉండాలి. మధురమైన మాట ఉండాలి, ఎంతో సంతోషకరమైన ఒక ఫేస్ ఉండాలి, మధురమైన వృత్తి ఉండాలి, మధురమైన దృష్టి ఉండాలి, మధురమైన సంబంధ సంపర్కాలు ఉండాలి. ఇది సర్వీస్లో సదా ఒక సాధనంగా పనిచేస్తాయి. వర్తమాన సమయంలో మీ చెప్పే మాటలు వినాలనుకోవట్లేదు ఎవ్వరు, మీ ప్రాక్టికల్ లైఫ్ని చూడాలి అని అనుకుంటున్నారు. సమయానికి మీ ముఖ వర్చస్సు నడవడిక ఎంతో సేవకి టువర్డ్స్ ఉండేటట్టు ఉండాలి. చెక్ చేసుకోండి. నేను ఆత్మ సర్వ ఆత్మల పట్ల శుభ భావన శుభ కామన అనేది నా న్యాచురల్ నేచర్ అయిపోతుందా? ప్రతి ఒక్క పిల్లలు విజయ్ మాలలో మణిపూసలుగా అవుతున్నారా? ప్రతి ఒక్కరు మాలలో తిప్పబడేటట్టు ఉన్నారా? సమయానికి మీరు విజయులుగా అవ్వాలి. ప్రతి అడుగు శ్రీమతం అనుసారంగా అయ్యాలి. ఎందుకంటే సమయం ఎంతో అచానక్గా వస్తుంది. అలాంటి సమయంలో మీరు ఎవరు రెడీగా ఉన్నారా అనేది చెక్ చేసుకోవాలి. నేను బిజీ ఉన్నాను అని కాదు, మీరు ఎంత బిజీగా ఉన్నా దాహం తీర్చుకోవడానికి వాటర్ అయితే తాగుతారు కదా. ఎట్ ద సేమ్ టైం ఎంత బిజీ ఉన్నా అశరీరీ స్థితి అనేది ఈ ఆత్మ దాహాన్ని తీరుస్తుంది. సో అశరీరీ స్థితిలో ఉండడానికి ట్రై చేయాలి. సమయం ఎంతో వేగవంతంగా వస్తుంది, హల్చల్గా వస్తుంది. అప్పుడు మీకు ఈ అభ్యాసం ఎంతో ఇంపార్టెంట్. దీనికి బాబా డ్రిల్ చేయించారు. ఒక్క సెకండ్లో ఆత్మ అభిమానిగా అవ్వండి. శరీరాన్ని చూస్తూ కూడా అశరీరీ ఆత్మగా అయ్యి అతీతంగా ప్రియమైన ఆత్మగా